గుడ్ మార్నింగ్. ఈరోజు మీతో నేను ఒక ఎక్సలెంట్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ బిజినెస్ ఆపర్చునిటీ పేరు బ్లైండ్ హెల్ప్. సో దీని నేమ్లో ఉన్నట్టే ఈ బ్లైండ్ హెల్ప్ అనేది ఒక హెల్పింగ్ కాన్సెప్ట్ బిజినెస్. ఈ బ్లైండ్ హెల్ప్, సో దీని ట్యాగ్ లైన్ వచ్చానికి యూ కెనాట్ బీట్ నెట్వర్క్, transform your ideas into reality with a blind help based crowdfunding. So this is the basically ఈ బ్లైండ్ హెల్ప్ అనేది ఒక హెల్పింగ్ కాన్సెప్ట్ బిజినెస్. హెల్పింగ్ కాన్సెప్ట్ బిజినెస్ అనేది క్రౌడ్ ఫండింగ్ మీద బేస్ అవుతుంది. క్రౌడ్ ఫండింగ్ అంటే ఏం లేదు, వెరీ సింపుల్. మీరు మీ అప్లయన్స్కి కొంత హెల్ప్ చేయాలి. హెల్ప్ చేసిన తర్వాత మీ డౌన్లైన్స్ ద్వారా మీరు హెల్ప్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో క్రౌడ్ ఫండింగ్ కాన్సెప్ట్ ఈ సింపుల్ కాన్సెప్ట్. మనము అప్లయన్స్కి స్టార్టింగ్ హెల్ప్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మన డౌన్లైన్స్ నుంచి మనం హెల్ప్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం విల్ డైరెక్ట్లీ సీ ద బిజినెస్ ప్లాన్. బిజినెస్ ప్లాన్ ఒకసారి చూద్దాం. ఓకే, సో ఈ బ్లైండ్ హెల్ప్ అనేది, సో బేసికల్గా మనకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. సో హ్యాపీ ఫ్యామిలీ, బ్యాంక్ బ్యాలెన్స్, బెస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్, జ్యువెలరీ, డ్రీమ్ హౌస్, లగ్జరీ కార్, లైఫ్ స్టైల్, ఫారిన్ టూర్, ఇలాంటి డ్రీమ్స్ అన్నిటినీ మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే ఈ బిజినెస్ ద్వారా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ బిజినెస్ అనేది P2P కాన్సెప్ట్. P2P అంటే ఏంటి? పీర్ టు పీర్ నెట్వర్క్. పీర్ టు పీర్ నెట్వర్క్ అంటే పర్సన్ టు పర్సన్ హెల్ప్. సో ఇక్కడ మన హెల్ప్ అనేది డైరెక్ట్గా పర్సన్ టు పర్సన్ త్రూ గూగుల్ పే, ఫోన్పే ద్వారా జరుగుతుంది. మనము మన అప్లయన్స్కి డైరెక్ట్గా త్రూ ఫోన్పే, గూగుల్ పే ద్వారా పే చేస్తున్నాము. అలాగే మన డౌన్లైన్స్ మనకి త్రూ ఫోన్పే, గూగుల్ పే ద్వారా పే చేస్తారు. సో ఇట్ ఈస్ 100% సేఫ్ ప్రాజెక్ట్ ఫండ్. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఈ బిజినెస్ అనేది క్రౌడ్ ఫండింగ్ మీద బేస్ అవుతుంది. సో ఈ బిజినెస్ యొక్క అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఇట్ ఈస్ 100% సెక్యూర్, 100% వెరిఫైడ్, 100% ట్రాన్స్పరెంట్, P2P, పీర్ టు పీర్, అండ్ 100% డిస్ట్రిబ్యూషన్ అండ్ రియల్ హెల్పింగ్ ప్లాన్. సో ఇక్కడ మనం కంపెనీకి ఓన్లీ ఒక 20 రూపీస్ అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ మాత్రమే పే చేస్తున్నామండి. మిగతా అమౌంట్ అంతా డైరెక్ట్గా పర్సన్ టు పర్సన్ అనేది 100% డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఈ బిజినెస్లో ఎలా జాయిన్ అవ్వాలి? సో ఈ బిజినెస్లో మీరు జాయిన్ అవ్వడానికి మీ ఇన్వెస్ట్మెంట్ జస్ట్ 220 రూపాయలు. ఓకే, 220 రూపీస్, వెరీ వెరీ స్మాల్ అమౌంట్. చాలా చిన్న అమౌంట్తో మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఈ 220 రూపాయల్లో మనం 20 రూపాయలు ఒక్కసారి కంపెనీకి పే చేసి ఒక పిన్ తీసుకొని ఐడి క్రియేట్ చేసుకుంటున్నాము. మిగతా 200 రూపాయలు మీ డైరెక్ట్ అప్లైన్కి పే చేస్తున్నాము. సో ఇక్కడ 220 రూపాయల్లో 20 రూపాయలు మనం కంపెనీకి ఓన్లీ ఒక్కసారి పే చేస్తున్నామండి. మనం కంపెనీకి పే చేసేది ఓన్లీ 20 రూపీస్ మాత్రమే. మిగతా 200 రూపాయలు మీరు ఎవరి కింద అయితే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి డైరెక్ట్గా మీరు 200 రూపీస్ పే చేసి ఈ బిజినెస్లో మీరు జాయిన్ అవుతారు. సో ఇక్కడ ఈ బిజినెస్లో మీరు జాయిన్ అయిన తర్వాత మినిమం ఒక ఇద్దరిని రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఈ బిజినెస్లో ఏంటంటే మినిమం ఒక ఇద్దరిని రిఫర్ చేయాలి. సో ఇద్దరిని రిఫర్ చేసినప్పుడు ఒక్కొక్కరి నుంచి మీకు 200 రూపీస్ డైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది, డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్. ఈ బిజినెస్లో మీరు ఇద్దరిని రిఫర్ చేస్తున్నారు, ఒక్కొక్కరి నుంచి 200 డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. సో 200 × 2 ఎంత? 400 రూపీస్. ఫస్ట్ లెవెల్లో మీరు ఇద్దరిని రిఫర్ చేస్తే మీకు 400 రూపీస్ వస్తుంది. సో దిస్ ఈస్ ద లెవెల్ ఇన్కమ్ చార్ట్. ఇదే మెయిన్ బేస్ బిజినెస్ ప్లాన్. ఫస్ట్ లెవెల్లో మనం ఒక ఇద్దరిని జాయిన్ చేస్తున్నాము. డైరెక్ట్గా వాళ్ళ నుంచి ఒక్కొక్కరి నుంచి 200 రూపీస్ వస్తున్నాయి. టోటల్గా 400 రూపీస్ వచ్చినాయి. 400 రూపీస్లో మనము 300 రూపీస్
సెకండ్ అప్లైన్కి మనం పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దీని కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు సో ఫస్ట్ లెవెల్లో మీరు ఇద్దరిని రిఫర్ చేస్తున్నారు. ఇద్దరు రిఫర్ చేసినప్పుడు ఒక్కొక్కరి నుంచి మీకు 200 రూపీస్ వస్తాయి. టోటల్గా మీ ఇన్కమ్ ఎంత? 400 రూపీస్. ఈ 400 వచ్చినప్పుడు మీరు 300 రూపీస్ సెకండ్ అప్లైన్కి పే చేసి మీ ఐడిని అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కంపల్సరీ. 400 రూపీస్లో మీరు 300 రూపీస్ అప్గ్రేడ్ చేసుకుంటే మీకు ఈ లెవెల్లో మీకు వచ్చే ప్రాఫిట్ అనేది 100 రూపీస్ ఉంటుంది. ఎప్పుడైతే మీ ఐడిని 300 రూపీస్కి అప్గ్రేడ్ చేసుకుంటారో మళ్ళా ఈ లెవెల్లో మీకు ఈ ఐడి కింద మళ్ళీ నలుగురు వస్తారు. ఈ నలుగురు నుంచి మీకు 300 రూపీస్ వస్తాయి. ఈ నలుగురు నుంచి ఎంత వస్తాయి? 300. సో 4 × 300 ఎంత? 1200. సో 1200 రూపీస్లో మనము మళ్ళా థర్డ్ అప్లైన్కి 600 రూపీస్ పే చేసి మన ఐడిని అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ ఇన్కమ్ ఎంత? 1200. 1200లో మనం 600 రూపీస్ థర్డ్ అప్లైన్కి పే చేస్తే మన ప్రాఫిట్ ఎంత ఉంటుంది? 600 రూపీస్. లెవెల్ 2లో మన ప్రాఫిట్ అనేది 600 రూపీస్. సో మీరు ఒకసారి 600 రూపీస్ అప్గ్రేడ్ చేసుకుంటే మళ్ళా ఈ నలుగురి కింద టీము ఇద్దరిద్దరు వస్తే మొత్తం 8 మంది అవుతారు. ఈ 8 మంది నుంచి మీకు 600 రూపాయలు వస్తాయి. అంటే 8 × 600 ఎంత? 4800 రూపాయలు. 4800 రూపాయలు వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఏం చేయాల్సి ఉంటుందంటే 4800లో 2000 రూపాయలు ఫోర్త్ అప్లైన్కి పే చేయాల్సి ఉంటుంది. సో 4800లో మీరు 2000 పే చేస్తే మీ ప్రాఫిట్ ఎంత ఉందండి? 2800 రూపాయలు. లెవెల్ 3లో మీ ప్రాఫిట్ ఉంటుందండి. లెవెల్ 3లో 2800 మీ ప్రాఫిట్ ఉంటుంది. ఒకసారి మీరు 2000 ఫోర్త్ అప్లైన్కి 2000 పే చేసి మీరు అప్గ్రేడ్ చేసుకుంటే మళ్ళా లెవెల్ 3లో మొత్తం ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. ఈ 8 మంది కింద మళ్ళీ ఇద్దరిద్దరు వస్తారు, 16 మంది వస్తారు. ఈ 16 మంది నుంచి మీరు మళ్ళా 2000 రూపాయలు తీసుకునే అవకాశం ఉంటుంది. మీరు అప్లైన్కి ఎంత అయితే పే చేస్తున్నారో అంతే అమౌంట్ మీకు నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. సో ఈ 16 మంది నుంచి మళ్ళీ మీరు 2000 తీసుకుంటే మొత్తం మీ ఇన్కమ్ ఎంత వస్తుంది? 32,000 రూపాయలు. ఈ 32,000 రూపాయల్లో మళ్ళీ మీరు ఫిఫ్త్ అప్లైన్కి 4000 రూపాయలు పే చేసి నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ చేసుకుంటారు. సో అంటే మీకు ఇన్కమ్ ఎంత? 32,000 రూపాయల్లో 4000 మనము పే చేస్తున్నామంటే 28,000 ప్రాఫిట్ ఉంటుందండి. చూడండి, లెవెల్ పెరిగే కొద్దీ మన ప్రాఫిట్ పెరుగుతూ ఉంటుంది. ఇట్లా మనకి దిస్ ఇస్ ద బిజినెస్ కాన్సెప్ట్. సో ఇట్లా మీకు 10 లెవెల్స్ ఉంటాయండి ఈ బిజినెస్లో. 10 లెవెల్స్లో మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎట్లా వస్తుంది, ఏంటి అనేది మనం ఒక్కసారి చూద్దాం. ఇది లెవెల్ చార్ట్ అండి, మనం ఆల్రెడీ చూసాము. ఫస్ట్ లెవెల్లో మీకు 400 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. ఈ 400 ఇన్కమ్ వచ్చినప్పుడు 300 రూపీస్ పే చేసి నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ చేసుకుంటున్నారు. అంటే 100 రూపీస్ ప్రాఫిట్ ఉంది. నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి నలుగురు వస్తున్నారు. నలుగురు నుంచి 300 రూపాయలు వస్తున్నాయి. అంటే టోటల్గా 1200 రూపాయలు వస్తుంది. ఈ 1200 రూపాయల్లో మీరు 600 రూపాయలు పే చేసి నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ చేసుకుంటున్నారు. అంటే 600 రూపాయల ప్రాఫిట్. నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ 8 మంది అవుతున్నారు. ఇక్కడ టీం చూస్తుంటే డబుల్ అవుతూ ఉంటుంది. చూడండి, 4 2 8, 8 2 16, 32, 64, 128, 256, 512, 1024. ప్రతి దాంట్లో డబుల్ అవుతూ ఉంటుంది టీము. ప్రతి వాళ్ళ కింద ఇద్దరిద్దరు వస్తూ ఉంటున్నారు. సో ఇక్కడ మనము 600 రూపాయలు అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు మీకు 8 మంది నుంచి 600 వస్తే మీకు 4800 వస్తుందండి. ఈ 4800లో మనం 2000 రూపాయలు నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్కి వాడుతున్నాము. అంటే మీరు 2800 మీ ప్రాఫిట్ ఉంటుంది. మళ్ళా సేమ్ కాన్సెప్ట్. సో ఇక్కడ నెక్స్ట్ 2000కి అప్గ్రేడ్ అయిన తర్వాత మళ్ళీ మీకు 16 మంది నుంచి 2000 రూపాయలు వస్తాయి. 32,000. 32,000లో మీరు 4000 పెట్టి నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అవుతున్నారు. సో మీ ప్రాఫిట్ ఈ లెవెల్లో ఎంత ఉంటుంది? 28,000 రూపాయలు ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ మళ్ళీ మీరు 4000కి అప్గ్రేడ్ అయినప్పుడు మళ్ళీ 32 మంది నుంచి మీకు 4000 రూపాయలు వస్తాయి. సో అంటే ఈ లెవెల్లో మీకు ఇన్కమ్ వచ్చే 1,28,000 ఉంటుంది. 1,28,000లో మనము 8,000 రూపాయలు నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడేషన్కి వాడాల్సి ఉంటుంది. అంటే 1,20,000 మీ ప్రాఫిట్ ఉంటుంది. ఈ ప్రాఫిటే కాకుండా లెవెల్ ఇన్కమ్ రీచ్ అయిన తర్వాత మీకు ఈ లెవెల్కి మీ అచీవ్ అయినందుకు మీకు 10,000 క్యాష్ అవార్డు కూడా ఉంటుందండి. ఓకే,
సో నెక్స్ట్ లెవెల్ మీరు 8,000 పెట్టి ఎప్పుడైతే అప్గ్రేడ్ చేసుకుంటున్నారో మళ్ళీ 64 మంది నుంచి మీకు 8,000 రూపాయలు వస్తాయి. అంటే మీకు 5,12,000 రూపాయలు వస్తాయి. సో దీంట్లో మనము 16,000 పెట్టి నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు ఈ లెవెల్లో ప్రాఫిట్ అనేది 4,96,000 రూపాయలు ప్రాఫిట్ ఉంది. సో దీంతోపాటు మీకు ఈ లెవెల్ అచీవ్ అయినందుకు మీకు ప్లాటినా బైక్ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ మీరు 16,000కి ఎప్పుడైతే అప్గ్రేడ్ అవుతారో 128 మంది నుంచి మీకు 16,000 రూపాయలు వస్తాయి. అంటే మనకు వచ్చేసరికి 20,48,000 రూపాయలు వస్తాయి. దీంట్లో 32,000 మనము నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడేషన్కి వాడాల్సి ఉంటుంది. అంటే మీ ప్రాఫిట్ వచ్చేవరకు 20,16,000 ఉంటుంది. సో దీంతో పాటు మీకు మ్యాగ్నైట్ నిసాన్ అనే కారు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ మనము 32,000 పెట్టి ప్రమోట్ అవుతున్నాము, నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అవుతున్నాము. 256 మంది నుంచి మీకు 32,000 రూపాయలు వస్తాయండి. సో దీంట్లో మీరు చూస్తే 81,92,000 రూపాయలు మీ ఇన్కమ్ ఉంటుంది. దాంట్లో 64,000 రూపాయలు మీరు నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడేషన్ వాడాల్సి ఉంటుంది. అంటే మీ ఇన్కమ్ వచ్చేవరకు ఈ లెవెల్లో 81,28,000 ఉంటుంది. దీంతోపాటు ఈ లెవెల్ అచీవ్ అయినందుకు మీకు మహీంద్రా స్కార్పియో కార్ అనేది గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత నెక్స్ట్ లెవెల్కి మీరు 64,000 పెట్టి అప్గ్రేడ్ చేసుకుంటే తర్వాత మీకు 512 మంది నుంచి 66,000 రూపాయలు వస్తాయి. అంటే మీకు ఇక్కడ వచ్చేవరకు 3,27,68,000 రూపాయలు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. దీంట్లో మీరు 1,28,000 రూపాయలు నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ చేసుకోవడం జరుగుతుంది. సో అంటే మీకు ఈ లెవెల్లో ప్రాఫిట్ అనేది 32,64,000. ఈ లెవెల్లో మీకు వచ్చేవరకు 3,24,40,000 ప్రాఫిట్ ఉంటుందండి. దీంతోపాటు ఈ లెవెల్ అచీవ్ అయినందుకు మీకు జీప్ కంపాస్ ఒక గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే 1,28,000కి అప్గ్రేడ్ అవుతారో ఇది లాస్ట్ లెవెల్ అండి, 10th లెవెల్. 10th లెవెల్లో మనకి 10,124 మంది వస్తారు. ఈ 10,124 మంది నుంచి ఒక్కొక్కరి నుంచి మీకు 1,28,000 రూపాయలు వస్తాయి. అంటే మీకు వచ్చేవరకు 13,10,72,000 రూపాయలు మీ ఇన్కమ్ అండి. ఇది లాస్ట్ లెవెల్ కాబట్టి ఇంకా నెక్స్ట్ అప్గ్రేడేషన్ ఏముండదండి, మీరు ఏం పే చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడేషన్ ఏముండదు. సో అంటే మీకు ఈ లెవెల్లో ప్రాఫిట్ వచ్చేవరకు 13,10,72,000 రూపాయలు ఉంటుంది. ఈ లెవెల్ మీకు అచీవ్ అయితే ఒక BMW కానీ మెర్సిడీస్ బెంజ్ కార్ కానీ మీకు గిఫ్ట్ ఇవ్వడంగా జరుగుతుంది. సో ఈ 10 లెవెల్స్ ఈ బిజినెస్ అనేది టోటల్గా 10 లెవెల్స్లో జరుగుతుంది. 10 లెవెల్స్లో మీ టోటల్ ఇన్కమ్ అనేది 17,45,03,500 రూపాయలు టోటల్ ఇన్కమ్ అనేది ఉంటుందండి. చూడండి మన ఇన్వెస్ట్మెంట్ అంతా 220 రూపాయలు. 220 రూపాయలు ఎక్కడ, మన ఇన్కమ్ 17,45,03,500 రూపాయలు. సో వండర్ఫుల్ ప్లాన్ అండి. సో ఒక 220 రూపాయలు అనేది ఈ రోజుల్లో నథింగ్. మీరు బయటకు వెళ్తే సో ఇద్దరు టిఫిన్ చేస్తే ఒక 200 రూపీస్ అయిపోతున్నాయి. ఒకరు మూవీకి వెళ్తే 200 రూపీస్ సరిపోవట్లేదు. సో ఒక చిన్న మన ఖర్చు ఒక 220 రూపాయలు పెట్టి మనం టీం బిల్డ్ చేసుకోవడం ద్వారా దీంట్లో 17,45,03,500 రూపాయలు మనం ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అ వండర్ఫుల్ బిజినెస్ కాన్సెప్ట్ అండి. ఈ బిజినెస్ కాన్సెప్ట్ ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే మనం వేలు లక్షలు ఏం ఖర్చు పెట్టట్లేదు. దీంట్లో నష్టపోయేది ఏముండదు. మనం కంపెనీకి ఒక 20 రూపాయలు పే చేస్తున్నాము, తర్వాత మనము కంపెనీకి ఏం అమౌంట్ పే చేయట్లేదు, కంపెనీ నుంచి విత్డ్రాల్స్ లేవు, TDS లేదు. ఓన్లీ మనకు తెలిసిన అప్ లైన్స్ డౌన్ లైన్స్ మధ్య డైరెక్ట్గా పర్సన్ టు పర్సన్ అనేది అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకని ఇట్ ఈస్ అ రిస్క్ లేని బిజినెస్ అండి. 100% సేఫ్, 100% సెక్యూర్, కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా ఉంది. సో ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు లెవెల్ రివార్డ్స్ 5th లెవెల్ రీచ్ అయితే మీకు 10,000 క్యాష్ అవార్డు ఉంటుంది. 6th లెవెల్ కంప్లీట్ అయితే ప్లాటినా బైక్ అనేది గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. 7th లెవెల్ కంప్లీట్ అయితే మీకు మ్యాగ్నైట్ నిసాన్ కార్ అనేది గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. సో 8th లెవెల్ వచ్చేవరకు మనకి స్కార్పియో S11 కార్ అనేది గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుందండి. 9th లెవెల్ కంప్లీట్ అయితే జీప్ కంపాస్ అనేది గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. 10th లెవెల్లో BMW ఆర్ మెర్సిడీస్ బెంజ్. సో ఒక్కసారి చూడండి, కళ్ళు చెదిరే గిఫ్ట్లు ఉన్నాయి మనకి. ఓకే, ఇలాంటి లగ్జరీ కార్లు మనం ఈ బిజినెస్ ప్లాన్ ద్వారా తీసుకునే అవకాశం ఉందండి. సో ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, క్రౌడ్ ఫండింగ్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది. సో దీంట్లో లాస్ట్లో వచ్చరికి టర్మ్స్ అండ్ కండిషన్స్. ఈ బిజినెస్ అనేది కంప్లీట్లీ లీగల్ బిజినెస్ అండి ఇన్ ఇండియా అండర్ Section 8. సో మన బిజినెస్ అంతా సెబీ గైడ్లైన్స్ ఫాలో అవుతుంది. ఈ బిజినెస్ అనేది ఇట్ ఈస్ జస్ట్ ఎ గిఫ్ట్ పోర్టల్. ఇట్ ఈస్ నాట్ అన్ MLM, మల్టీ లెవెల్ మార్కెటింగ్ కింద కానీ నెట్వర్కింగ్ కానీ
పోన్చి స్కీమ్ కానీ కింద రాదండి. సో దీంట్లో ఒకటే ఒక కండిషన్ ఏంటంటే, మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా ఇద్దరు మెంబర్స్ని డైరెక్ట్గా జాయిన్ చేయాలి వితిన్ 7 days. 1 weekలో మీరు డైరెక్ట్గా ఇద్దరిని జాయిన్ చేయాలండి. అండ్ అలాగే 300 రూపీస్కి కంపల్సరీగా మీరు అప్గ్రేడ్ అవ్వాలి. ఓకే, సో 2 కండిషన్లు, మీరు ఇద్దరిని డైరెక్ట్గా జాయిన్ చేయాల్సి ఉంటుంది 1 weekలో, అలాగే మీరు 300 రూపీస్కి అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుందండి. సో థ్యాంక్ యూ. దిస్ ఈస్ ద బ్లైండ్ హెల్ప్ కాన్సెప్ట్. సో మీ అందరికీ బిజినెస్ ప్లాన్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. చాలా సింపుల్ బిజినెస్. సో ఒక 220 రూపాయలతో మీరు ఈ బిజినెస్లో జాయిన్ అయ్యి టీమ్ బిల్డ్ చేసుకోవడం ద్వారా 17 కోట్ల ఇన్కమ్ అనేది తీసుకునే అవకాశం ఉందండి. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ బిజినెస్ కాన్సెప్ట్. ఇలాంటి మంచి కాన్సెప్ట్ను, జెన్యూన్ కాన్సెప్ట్ నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. సో మీ అందరికీ ఈ బిజినెస్ ప్లాన్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ బిజినెస్లో మీరు జాయిన్ అవ్వాలన్నా, సో ఫర్దర్గా మీకు ఏదైనా డౌట్స్ అన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. నా నంబరు 8919100063. ఈ యూట్యూబ్లో కూడా కామెంట్గా ఇస్తాను, ఒకసారి మీరు కాంటాక్ట్ చేయండి. సో బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ.